ఫస్ట్ మనకి ఇలా స్క్వేర్ అయింది కదా, ఇలా అంటే ఫస్ట్ హాఫ్ హారిజాంటల్ ఫోల్డింగ్ వేసుకోవాలి, హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఫోల్డింగ్ని కూడా ప్రెస్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్ ఇలా రిలీజ్ చేసేసి మళ్ళీ ఇటువైపు, ఇది కూడా హారిజాంటల్ ఫోల్డింగే. ఇప్పుడు ఈ హారిజాంటల్ ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత క్రాస్ ఫోల్డ్ అనమాట. ముందు చెప్పుకున్నట్టుగా ప్రతి ఫోల్డింగ్ కూడా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్నర్ది ఈ కార్నర్ ఎడ్జెస్ని ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనకి ఈ హారిజాంటల్ ఫోల్డ్ ఉంది కదా, అక్కడికి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఫస్ట్ క్రాస్ చేసినటువంటి ఫోల్డింగ్ ఇక్కడ యూజ్ అవుతుంది. అందుకనే ప్రతి ఫోల్డింగ్ కూడా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసి సేమ్ అదే విధంగా ఇలా మౌల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మౌల్డ్ చేసుకుంటే మనకి ఇప్పుడు మళ్ళీ ఇది ఒక స్క్వేర్ లాగా రెడీ అయింది మనకి. ఇప్పుడు మనం ప్రెస్ చేసుకోవాలి, ఈ ఎడ్జ్ షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ని ఇలా పెట్టి, అంటే ఇంచుమించు ఒక హాఫ్ అనమాట, ఈ ఫోల్డెడ్ ఎడ్జ్ని ఇలా ఈ ఎడ్జ్కి వచ్చే ఈ ఎడ్జ్ టచ్ అయ్యేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంటే మనం ఇదే లిఫ్ట్ చేస్తాం, కానీ ఇది కూడా లిఫ్ట్ అవుతుంది అనమాట. లిఫ్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇలా ఈ థంబ్తో సపోర్ట్ ఇచ్చుకుంటూ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సో అది అంటే డిస్టర్బెన్స్ లాగా కనిపించకుండా దాన్ని కూడా మళ్ళీ క్లోజ్ చేయాలి. అది కూడా మనకు కావాల్సిన ఫోల్డింగే. ఇలా ప్రతి ఫోల్డింగ్ కూడా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక వి షేప్ లో తయారైంది. అవునండి, ఓకేనా. అంటే ముందు అటువైపు కూడా తయారు చేసాం, ఇటువైపు కూడా సేమ్ ఫోల్డింగ్ వేస్తాం, సేమ్ వి షేప్ లాగా వచ్చేసింది. అంటే మనం ఫస్ట్ స్టెప్ లో చేసిన ఆకారం ఏమీ కూడా ఇక్కడ లేదు మనకి. ఇప్పుడు ఇలా రిలీజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ విధంగా కనిపించినప్పుడు ఈ ఫస్ట్ ఉన్న యాంగులర్ ఎడ్జ్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని మన ఫింగర్స్ని ఈ గ్యాప్స్లో సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పెట్టుకొని దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో ఇలా ట్విస్ట్ చేయాలి. ఇది చాలా ఎక్కువ ట్విస్ట్ చేయాలన్నమాట. మన ఫింగర్ సపోర్ట్ సరిపోదు అనుకుంటే ఏదైనా నోస్ ప్లేయర్ లాంటిది దాన్ని కూడా చేయొచ్చు. ఓకేనా. ఈ ట్విస్ట్ అనేది చాలా టైట్గా మనకి, ఎందుకంటే రోజు షేప్ వచ్చే వరకు ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇలా అయింది కదా, దీన్ని ఇలా లీవ్ చేసేయాలి. లీవ్ చేసినప్పుడు 4 ఎడ్జెస్ వచ్చినాయి మనకి. అవునండి, అంటే మనం ఫోల్డ్ చేసిన ఎడ్జెస్. అలాగే లోపల కూడా 4 ఎడ్జెస్ కనిపిస్తున్నాయి, ఈ ట్రయాంగిల్ ఎడ్జెస్. వీటిని లీవ్ చేసి ఈ 4 ఎడ్జెస్ ఉన్నాయి కదా, కొంచెం మనం ఇలా తీసుకుంటూ ఇవి ఏ టర్నింగ్ ఏవైపు ఉందో అటువైపుకే ఈ ట్రయాంగిల్ 4ని లోపలికి టర్న్ చేసేసేయాలి. ఇలా అలా 4 కూడా టర్న్ చేయాలి. ఓకేనా. మరొకసారి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఎడ్జ్ అయితే పట్టుకొని ఇలా ట్విస్ట్ చేసాము, ఈ ఫోల్డింగ్స్ రిలీజ్ అవ్వకుండా అలాగే పట్టుకొని మళ్ళీ ఒకసారి ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ మనం ఏదైతే పిక్ చేసామో ఆ ఎడ్జ్ని ఇలా లోపలికి టర్న్ చేసేయాలి, కొంచెం ఇలా మౌల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసేయాలి. ఇది సెకండ్ టైం రిలీజ్ చేసిన తర్వాత ఈ 4 ఎడ్జెస్ మనకి మిగిలినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా టర్న్ చేసుకోవాలి. సో వాటిని కూడా అవుట్ సైడ్ ఇవే మనకి పెటల్స్ అన్నమాట. మనకి రోజ్ షేప్ ఇంచుమించుగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ లీవ్స్ చేసుకోవాలి. లీఫ్ అనే దానికి గ్రీన్ పేపర్ తీసుకుందాము. ఒక రెక్టాంగిల్ పేపర్ తీసుకోవాలి, దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత సిజర్స్తో
ఇలా ఈ ఫోల్డెడ్ ఎడ్జ్ మన వైపు ఉండేటట్టు చేసుకుని ఇలా చేసి ఇక్కడ ఒక జిగ్జాగ్ కట్స్ ఇవ్వాలన్నమాట. అంటే రోజ్ లీఫ్ ఎలా ఉంటుందో అలా. దీన్ని ఇలా రివర్స్ చేసి పట్టుకొని వాటిని అన్నిటిని కూడా చిన్న ఎడ్జెస్ కట్ చేసుకుంటూ రావాలి. ఇలా మనకి రోజ్ లీఫ్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా రోజ్ ఫ్లవర్ లీవ్ ఎట్లాగా ఉంటుందో లీఫ్ దానిలాగానే ఉంటుంది. రోజ్ రెడీ అయిపోయింది, లీఫ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అండి గ్లూతో లీఫ్ ని రోజ్ కి స్టిక్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫ్లవర్ వాజ్ లో అరేంజ్ చేసుకునేటప్పుడు పేపర్ తో ఒక స్టిక్ లాగా తయారు చేసుకుని రోల్ చేస్తారు కదా, అంతే 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 అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేవలం రోజ్ అండ్ లీఫ్ చేస్తున్నాం కాబట్టి ఇలా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా 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 బాగుంది. ఓకే, ఇలా తయారు చేసిన ఇంకా మీ దగ్గర ఒక బంచి చేస్తాను, చూద్దాం. మరి ఇలా బంచి లాగా తయారు చేసుకుంటే మనం అది అలంకరించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం పిల్లలకి తయారు చేయడం చెప్పేటప్పుడు మటుకు కంపల్సరీ మనం ఏ మెటీరియల్ అయితే చెప్పామో దాంతోనే వాళ్ళకి నేర్పిస్తే చక్కగా వస్తుంది కదా. వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సకలు చూసారు కదా, రామతులసి గారు ప్రిపేర్ చేసిన రోజెస్ నిజంగా చాలా బాగున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.